కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కాంగ్రెస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మేడ్చల్ మండల తహసీల్దార్ కార్యాలయంను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముట్టడించారు. బీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ అనుషారెడ్డికి వినతిపత్రం అందజేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేయకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ఎల్లంపేట్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1,116,000 రూపాయలు అందరికీ ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళకి పేద ప్రజలందరికీ అందజేస్తున్నారు. ఈ పథకం అందరికీ అమలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ షాదీ ముబారక్ అనేది ప్రతి ఒక్కరికి పేద ప్రజలకందరికీ సమకూలంగా రావాలని, అర్హులైన వాళ్ళందరికీ రావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వెంటనే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వెంటనే, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన, వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ.